గైస్ మీరు చూస్తున్నారు జీకే బాబు పిటిక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మనం చేప పిల్లలు లాగుతాం అయితే జరుగుతుందండి. సో పొండుగప్ప లాగుతున్నాం. సో ఇసుల మీద లాగుడోళ్ళ మీద లాగుతున్నారు చూడండి. అలా కంపలు అయితే వేసుకుంటే మనకి పిల్ల కూడా మొత్తం ఎక్కువైనా జరుగుతుంది. సో పార్టీ వచ్చిన తర్వాత మనం ఆయనతో మాట్లాడి అసలు విశేషాలన్నీ మనం తెలుసుకుందాం. సో పొండుగప్ప చేప పిల్ల అనేది సో సైజు అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. సో ఒకసారి మనం చూద్దాం వచ్చిన తర్వాత పిల్లపైకి వచ్చాక వీడియో చూద్దాం. హాయ్ సార్, మీరు చూస్తున్నారు జీకే బాబు బిటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మన సార్ పొండుగప్ప చేపలు తీసుకెళ్ళడానికి అయితే వచ్చారండి. సార్ గారికి మేము పడ్డ ఇబ్బంది ఎంత అంతా కాదండి, 2 రోజుల నుంచి డిలే అవుతుందండి. కారణం వాళ్ళకి అయింది అది కొంచెం అవతల రైతు దగ్గర డిస్టర్బెన్స్ రావడం మూలంగా ఏంటంటే వాళ్ళు ఎవరు ఎక్స్పైర్ అయ్యారు. సో దాని మూలంగా వాళ్ళు లాగిన ట్యాంక్ కూడా సగంలో వేసి వదిలేయడం అయితే జరిగిందండి. సో అప్పటికప్పుడు సార్ వస్తా అన్నారు, మళ్ళీ లేట్ అవుద్ది. మళ్ళీ ఏమనుకుంటారంటే ఆన్లైన్ లో చేస్తున్నారు, మళ్ళీ ఏమన్నా కుర్రోడు ఏమైనా చేస్తాడేమో ఏమన్నా మీకు అనిపించిందా? అవునవును, అట్లాంటిది ఏమనిపించలేదు. కానీ కాకపోతే ఆయన మాట పడకూడదన్న ఉద్దేశంతో వెంటనే వేరే చెరువు మంచి దాంట్లో నాకు పిలిపించాడు. అందులో వెంటనే అది కూడా లాగుతున్నారండి. యాక్చువల్ గా అంటే నేను సార్ గారికి చెప్పాను 70 నుంచి 100 గ్రాముల వరకు నేను ఉంటాయండి. గైర్లు కూడా వస్తే గైర్లు చెప్పను, 70 నుంచి 100 వరకు నికరం అయితే వస్తుంది అయితే అనుకున్న సైజ్ ప్రకారం వచ్చింది మనకి. కాకపోతే 100 పైన రాలేదు. ఆ పైన రావడానికి ఆ ట్యాంక్ అయితే వచ్చేసేది. ఈ పక్క ట్యాంక్ ఏంటంటే ఆల్రెడీ 100 గ్రాముల నుంచి పైనుంచి బేరం ఇదే. మనం అనుకున్న ట్యాంక్ అయింది ఒకటి అయింది, మనం యాక్చువల్ తీసుకెళ్లేది ఒకటి అయింది. ట్యాంక్ అయింది. కాకపోతే ఆయన కొద్ది కష్టపడ్డాడు నా కోసం, మాట పోతుంది అన్న ఉద్దేశంతో ఆ ట్యాంక్ తో పని అవ్వలేదు. నీకు ఏదో రకంగా మీకు ఇవాళ పిల్ల ఇవ్వాలన్న ఉద్దేశంతో వేరే ట్యాంక్ పురమాంచి మనకి అడ్జస్ట్మెంట్ చేసి చేయడం అయితే జరిగింది. కానీ ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, సార్ ఎక్కడ ఉన్నారు నేను ఎక్కడ ఉన్నాను, మనోడి దగ్గరకు వస్తే ఏమైనా జరుగుద్దేమో అని మీరు ఏమైనా అనుకుంటారేమో. ఆయన నమ్మకం మాట పోద్దన్న ఉద్దేశంతో ఇవాళకి వేరే ట్యాంక్ చూసి ఇవాళ అవ్వదండి అని చెప్పాడు పొద్దున. కాకపోతే ఆయన ప్రయత్నం ఆయన చేసి ఏదో రకం పట్టుదలతో ఇవ్వాలి, మాట పోద్దన్న ఉద్దేశంతో ఇవాళ పురమాంచి పని సాఫీగా సాగిచ్చారని పెచ్చి సైజ్ ఇవ్వలేకపోయాను. నేను ప్రతి రైతు దగ్గర పెచ్చి సైజ్ వేసి పంపిస్తానండి, అది నా పద్ధతి. అది ఎందుకంటే నేను చెప్పుకునేటప్పుడు ఒక 20 గ్రాములు తక్కువ చెప్పుకుని ఇస్తాను, 20 గ్రాములు తక్కువ చెప్పుకుని ఎక్కువ వేసి పంపిస్తాను. ఆయన వెళ్ళే సాటిస్ఫాక్షన్ అనేది ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని ఆ 20 గ్రాములు నేను దాచుకుంటా. ఇవాళ దాచుకోవడానికి లేకుండా పోయింది. అవకాశం లేదు. దానిలో నాకు రేట్లు చేసి పెట్టారు. అందులో దాని విలువ కూడా మంచిగా డెఫినెట్లీ చేస్తామండి. మీరు అసలు ఎవరో టెన్షన్ సార్ నాకు పేమెంట్ ఎందుకు వేసారండి ఆన్లైన్ కదా. అవును, నా దగ్గర రాకముందే పేమెంట్ అయితే వేసారండి. ఇంత అడ్వాన్స్ అయితే ఎంత వేసారు, ఎందుకంటే మనం ట్యాంక్ లాగించాలన్న ఏనా వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చానన్న తీసుకున్నానన్న దాంతోనే ఆయన ఇవాళ మళ్ళీ ఇంకా వేరే ట్యాంక్ మాట్లాడి రిస్క్ చేసి 4 చోట్ల తిరిగి ఇవాళ పురమాయించి చేయడం అయితే జరిగిందండి. అన్ని సార్లు అంత పిల్ల నా దగ్గర దొరకదు, నా సొంతంగా కూడా నేను చేయలేను కదా. దాని మూలంగా బయటికి కూడా నేను పురమాయించి చేయడం జరిగింది. మీకు అలాంటి టెన్షన్ కానీ భయం కానీ ఏం అవసరం లేదు సార్. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటేనండి, నిజాయితీ అనేది ఎలా ఉంటుంది, భరోసా ఆయన ఒక మాట ఇస్తే మటుకు దాని మీద నిలబడి ఉండాలి. అలా ఉంటేనే వ్యాపారం అండి. ఎందుకంటే నేను అవుతాకి చిన్నపిల్లలు అయి ఉండొచ్చు కానండి, కానీ మాటకు మాత్రం ప్రాణం ఇచ్చే మనిషి నేను. నమ్మకం అనేది నమ్మకం ఉంచొచ్చు, ఆయన మీద నమ్మకం అనేది ఉంచొచ్చు, ఇబ్బంది అయితే లేదు. అడ్వాన్స్ వేసినా ఏదో పోద్ది ఇవ్వడేమో మళ్ళీ మన అడ్వాన్స్ రాదేమో అని భయపడాల్సిన పని అయితే లేదు. అది సార్, అది దానికోసమేనండి నేను చెప్పేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఛానల్ పట్టిని కూడా మీకు చూపిస్తాను అవన్నీ. సో లవ్ యూ గైస్ సార్. సార్ కూడా నాతో చాలా బాగా మాట్లాడారండి. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీ పేరు కూడా చెప్పండి. నా పేరు కృష్ణమోహన్, ఏలూరు దగ్గర బావపురం మాది. నేను యాక్చువల్ గా కైకలూరు మా తామరపల్లి కామరకొల్లు నుంచి వచ్చాం. తామరకొల్లు యూట్యూబ్ ద్వారా నాకు పరిచయం అయ్యారు. దాని ద్వారా నేను ఇది రూప్చంద్ కల్చర్ లోకి దాంట్లో గురకుందన్న ఉద్దేశంతో దీనికి అది అసలు మెయిన్ కాన్సెప్ట్ అదండి. సో ఎవరైనా చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఉండదు. ఆ చేప ఉంది ఈ చేప ఉందని మీరు భయపడ అవసరం లేదండి. సో గురక కూడా పెద్ద సైజు గురక ఉంటే తిందండి, నోట్లోకి వెళ్ళిపోయి ఏదైనా తింటది. వేరే సైజ్ చేప ఉంది తినేస్తేమో ఇది అన్న భయం ఉండదండి. పొండుగప్పు కూడా తినదు, దీనికంటే చిన్నదైతే. నేను ఫస్ట్ టైం వేసాను, నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా తర్వాత. అలాగే ఉంటది. అందులో ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చారు కదా 100 పైన, అయ్యా వెళ్ళిపోతాయి కదా. 70 నుంచి 100 వరకే అండి. పై సంగతి ఉంటే అవి చూసుకుంటాం. మొన్న 4 గడ్డారా బాబాయ్ అడిచిందా